ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక 10 నుంచి 15 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని గెట్ చేసి ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఇవి వస్తాయని నాకున్న నాలెడ్జ్లో వీటిని గెట్ చేయడం జరుగుతుంది. దాదాపు వీటిని అయితే ప్రతి బిట్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఎందుకంటే ఇవి మిగతా కరెంట్ అఫైర్స్ చదివినా చదవకున్నా ఇవి మాత్రం మినిమం కరెంట్ అఫైర్స్, ఇది మాత్రం చదవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది అభ్యర్థులు మ్యాగజైన్ కొన్నప్పుడు ఏ కరెంట్ అఫైర్ చదవాలి, ఏ కరెంట్ అఫైర్ చదవద్దు అనే కొంత సందిగ్ధతకు లోనవుతుంటారు. కాబట్టి దాదాపు ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఈ వీడియో మీకు తీసుకురావడం జరుగుతుంది. నచ్చిన వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. కొత్తగా మీరు మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 పేరిట కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటారు. దేశంలో ఇటీవల పరిశుభ్ర నగరాల జాబితాను రూపొందించింది. దాని పేరేందని అంటారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డు సంబంధించి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా దేశంలో అత్యుత్తమమైన పరిశుభ్ర నగరంగా ఇండోర్ ఎంపికైంది. ఏ నగరం అంటే ఇండోర్ ఎంపికైంది. రెండవ ప్లేస్లో అంబికాపూర్. ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంది, అంబికాపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఇక దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ ఎంపికైందని చెప్పినాం. అత్యంత పరిశుభ్రమైన రాజధానిగా భోపాల్ ఎంపికైంది, మధ్యప్రదేశ్లో ఉంది. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట 2019 పేరిట విడుదలైనటువంటి ఈ ఈ అవార్డ్స్ ఏదైతే ఉందో దీంట్లో తెలుగు రాష్ట్రాలకు 7 అవార్డులు రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో 3 ప్రాంతాలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట విడుదలైన అవార్డులలో 3 ప్రాంతాలు ఎంపిక కావడం జరిగింది. సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, ఫిర్యాదిగూడ. ఫిర్యాదిగూడ నుంచి 3 ప్రాంతాలు. ఇక ఏపీ నుంచి మాత్రం విజయవాడ, తిరుపతి, సులూరుపేట కావాలి. ప్రధానంగా టీఎస్లో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, ఫిర్యాదిగూడ అనేది ఈ 3 ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. ఇది దేశంలో అత్యుత్తమ పరిశుభ్ర నగరాల జాబితాకు సంబంధించి మీరు నేర్చుకోవాల్సిన విషయాలు. ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరంగా రాయపూర్ ఎంపికైంది. అతిపెద్ద నగరంగా రాయపూర్ ఎంపికైంది. ఇంకొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ మైదానంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అయితే ఇది మనకు తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని పోలి ఉంటుంది. కిసాన్ సమ్మాన్ నిధి సమావేశంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఎవరు ప్రారంభించారని కూడా అడుగుతారు. అయితే ప్రధానంగా ఇది 3 విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుని జమ చేసే కార్యక్రమం ఇది ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక ప్రతిసారి సంవత్సరానికి 3 విడతలుగా ప్రతిసారి 2,000 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ప్రతిసారి 2,000 రూపాయలు 3 విడతలుగా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక కొంతవరకు ఇప్పుడు తొలి విడతగా 1.101 కోట్ల మందికి రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకా త్వరలోనే నగదు బదిలీ మిగిలిన వారికి కూడా నగదు బదిలీ అవుతుందని పేర్కొనడం జరిగింది. మొత్తం 75,000 కోట్లతో చేపట్టిన ఈ పథకం కింద రైతులు ఏడాదికి 3 విడతలుగా 6,000 సాయం తీసుకున్నారని చెప్పినాం ఆల్రెడీ. దేశవ్యాప్తంగా 2 హెక్టార్ల లోపు సాగు భూమి ఉన్న సుమారు 12 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరింది. అంటే మొత్తం 12 కోట్ల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. అదే మన తెలంగాణలో అయితే మాత్రం 59 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది రైతు బంధు పథకం వల్ల. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధు. ఇంకా 12 కోట్ల మంది 1 కోటి మందికి ఇవ్వడం జరిగింది. తొలి విడత సాయం కింద కొంతమందికి మాత్రమే వచ్చినాయని చెప్పిన ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో సహా 14 రాష్ట్రాల మంది రైతులకు ఈ 2,000 నగదు బదిలీ చేసారు. ఇంకా మిగతా రాష్ట్రాలకు కూడా రైతుల జాబితా అందిన వెంటనే వారి ఖాతాల్లో సొమ్ములు జమ కానున్నాయి. అయితే దీనికి ఒక లిమిటేషన్ అనేది ఉంది. తెలంగాణలో మాత్రం రైతు బంధుకు లిమిటేషన్ లేదు. 2 హెక్టార్ల లోపు సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం అనేది వర్తిస్తుంది. కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం వర్తిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం వర్తిస్తుంది. ఇది మరొక కరెంట్ అఫైర్. ఇంకో కరెంట్ అఫైర్ చూద్దాం. అయితే గ్రేడ్ లిస్ట్లో పాకిస్తాన్ కొనసాగింపు కంపల్సరీ ఇక్కడి నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా ఇది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక కార్యాచరణ టాస్క్ ఫోర్స్, జనరల్గా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశం ఎక్కడ జరిగిందని రావచ్చు. ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది.
దీనికి ఎందుకు ఇంత ప్రియారిటీగా ఇస్తున్నాం మనం మన వీడియోలో? FATFకు ప్రియారిటీ ఇవ్వడానికి కారణం ఏంటంటే, పుల్వామా దాడి ఘటనని పాకిస్తాన్ ఎప్పటి నుంచో పుల్వామా దాడి ఘటనే కాదు, చాలా కాలం నుంచి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తూ భారత్ పైన ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాది ఎవరైతే ఉందో పుల్వామా దాడి ఘటన జరిగింది. అక్కడ చాలామంది CRPF జవాన్లు కూడా మీకు చనిపోయిన సంగతి తెలిసిందే. దాంట్లో భాగంగా ప్రపంచంలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యల్ని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా భారత్ని ఆ స్థాయిలో తీసుకుపోగలిగింది. పాకిస్తాన్ తీసుకుంటున్నటువంటి ఉగ్రవాద చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రోత్సాహం, ఉగ్రవాద చర్యలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో వాటిని ఎండగట్టగలిగింది. దాంట్లో భాగంగా FATF బాగా ప్రియారిటీ సంతరించుకుంది. FATF పుల్వామా దాడి ఘటనని ఖండించింది. ఇక జైషే మహమ్మద్, లష్కర్-e-తోయిబా, జమాతుద్-దావా వంటి ఉగ్రవాద మూటలకు నిధులు అందకుండా చూడడంలో ఈ పాకిస్తాన్ విఫలమైందని పాకిస్తాన్ని గ్రే లిస్టులో కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్టులో పెట్టడం వల్ల ప్రధానంగా ఈ దానికి ఫైనాన్షియల్గా దెబ్బతీయవచ్చు అన్నట్టు. పాకిస్తాన్కు ఈ గ్రే లిస్టులో పెట్టడం వల్ల ఫైనాన్షియల్గా ఆర్థిక వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ విధంగా పాకిస్తాన్ని ఆర్థికంగా కట్టడి చేయగలిగితే కొంత ఇంకా దేశం కూడా సరైన మార్గంలో క్రమశిక్షణ మార్గంలో వెళ్ళడానికి, ఉగ్రవాద సంస్థలకు ఊతం ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ FATF నిర్ణయించింది. సో ఆ దాంట్లో భాగంగా FATF అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి FATF అబ్రివేషన్ కానీ లేకపోతే FATF సమావేశం కానీ ఎక్కడ జరిగిందనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇది FATF సంబంధించిన కరెంట్ అఫైర్స్ సమాచారం. ఇక మరొక కరెంట్ అఫైర్ చూసినట్టయితే, వ్యవసాయ రంగంలో పురోగమిస్తున్న తెలంగాణ. రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల గణాంకాల ప్రకారం తెలంగాణ వ్యవసాయ పరంగా పురోగమిస్తుంది. ప్రధానంగా ప్రతి చెరుకులో మినహాయించి, ప్రతి చెరుకు కాకుండా మిగతా అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితులు కనబరుస్తున్నట్టు ఈ రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలియజేస్తుంది. ఆహార ధాన్యాలు 15-16లో 51.29 లక్షల టన్నులకు తగ్గినప్పటికీ 51.29 లక్షల టన్నులకు తగ్గినప్పటికీ మరుసటి ఏడాదిలో ఉత్పత్తి గణనీయంగా పెంచుకొని మంచి స్థితికి చేరింది. 3 ఏళ్లలో దాదాపుగా 26% మేర ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే కొంత ఆహార ధాన్యాల టన్నుల్లో తగ్గినప్పటికీ, లక్షల టన్నుల్లో తగ్గినప్పటికీ సాగు విస్తీర్ణంలో మాత్రం 26% పెరిగిందనేది రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు తెలియజేసినాయి. ఇక 2014-15 హెక్టార్కు సగటున దిగుబడి పోల్చినప్పుడు తర్వాతి సంవత్సరాల్లో దిగుబడి కొంత తగ్గుదలగానే ఉంది. 27-23 కేజీల దిగుబడి కాక ఆ తర్వాత సంవత్సరాల్లో అది పురోగమించినట్టు, అంటే 23-53 కేజీల టన్నులు, అదేవిధంగా 25-76 కేజీల టన్నులకు చేరినట్టుగా కనిపిస్తుంది. ఇక మరొక విషయానికి వస్తే, తృణధాన్యాల సగటు దిగుబడి విషయాల్లో తెలంగాణ అనేది పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తర్వాత 4వ స్థానంలో, అంటే పుదుచ్చేరిని మనం కేంద్రపాలిత ప్రాంతం అనుకున్నప్పుడు తెలంగాణ 3వ స్థానంలో ఉందని చెప్పుకోవాలి. కేంద్రపాలిత ప్రాంతం తెలంగాణ అన్ని భావించినప్పుడు మాత్రం 4వ స్థానంలో ఉందని చెప్పుకోవాలి తృణధాన్యాల విషయంలో. అంతేకాకుండా నూనె గింజల విషయంలో ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నూనె గింజల దిగుబడి రెట్టింపు స్థాయిలో ఉన్నట్టుగా చెప్పుకోవాలి ఈ రిజర్వ్ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం. ప్రతిదీ డేటా మాదిరిగానే కాకుండా జస్ట్ తూకీగా అవగాహన నిమిత్తం ఇప్పుడు చెరుకు సాగు విస్తీర్ణం కూడా రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం మనకు కనిపిస్తుంది. చెరుకు సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గిందని చెప్పుకోండి. అంటే గతంలో 38,000 హెక్టార్లు ఉన్నప్పుడు ఇప్పుడు 29,000 హెక్టార్లకు. జనరల్గా కింది రిజర్వ్ బ్యాంకు నివేదిక ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నప్పుడు చెరుకు సాగు విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా గతంతో పోలిస్తే, ఆహార ధాన్య గింజలది ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే, నూనె గింజలది ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు సగటు దిగుబడి తెలంగాణలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని అడగడం, లేకపోతే వ్యవసాయ రంగం సాగు విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా అని అడగడం, ఈ తరహా క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి ఆ ఓరియంటేషన్లో మనం దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరొక కరెంట్ అఫైర్ చూసినట్టయితే, నాణ్యమైన విద్యలో 11వ స్థానంలో తెలంగాణ. ఇది కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకున్నప్పుడేమో 15వ స్థానంలో తెలంగాణ నాణ్యమైన విద్యలో. అదే ఓన్లీ రాష్ట్రాల్లో పరంగా మాత్రం 11వ స్థానంలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఏదైతే మన MDG గోల్స్ తర్వాత SDG గోల్స్ పెట్టుకుర్రో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో నాణ్యమైన విద్య అనేది 17 గోల్స్లో నాణ్యమైన విద్య అనేది ఒకటి. ఆ నాణ్యమైన విద్యని తెలంగాణ రాష్ట్రం విద్యార్థులకు ఏ విధంగా అందిస్తుంది,
మిగతా రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నది అని నీతి ఆయోగ్ ఒక నివేదిక విడుదల చేసినప్పుడు ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఇది ప్రధానమైనది కాబట్టి దీని మీద ఫోకస్ చేసి చూసినప్పుడు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఇది తెలంగాణ రాష్ట్రం మాత్రం 11వ స్థానంలో నిలిచింది. 29 రాష్ట్రాల్లో 11వ స్థానం. ఇక అన్ని కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకొని 36 రాష్ట్రాల్లో అయితే మాత్రం 15వ స్థానంలో నిలిచింది. ఇది ప్రధానంగా నాణ్యమైన విద్య అనేది ఎస్డిజి గోల్స్లో ఇదొకటి. ఎస్డిజి గోల్స్ 2016 జనవరి నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది 2016 నుంచి 30 వరకు ఎస్డిజి గోల్స్ అనేది ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ఎస్డిజి గోల్స్ 17 గోల్స్ ఉన్నాయి ప్రధానంగా. ఇది కూడా కాంటెంట్ ఓరియంటేషన్లో ఎస్డిజి గోల్స్ అని అడిగితే కూడా అడిగే అవకాశం ఉంది. ఇది ఇంకా దీనికి సంబంధించిన విషయం. అయితే ఇంకా అదే కాకుండా దీంట్లో ఇంకా మిగతా విషయాలను కూడా చూసినప్పుడు 7 కొలమానాల ఆధారంగా 100 పాయింట్లకు రాష్ట్రాల వారీగా స్కోర్లను నీతి ఆయోగ్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఈ నివేదికలో కేరళ 87 పాయింట్లతో ప్రథమ స్థానంలో, 82తో హిమాచల్ ద్వితీయ స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నాణ్యమైన విద్య అనేది ప్రధానంగా 4వది. ఈ 17 ఎస్డిజి గోల్స్లో సుస్థిర అభివృద్ధిలో నాణ్యమైన విద్య అనేది 4వది. దీన్ని సాధిస్తే మిగిలిన పేదరికం, ఆకలి, అసమానత తదితర నివారణలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చని నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. 8వ తరగతి విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు జాతీయ సగటు 44.58%, తెలంగాణలో అది 42% మాత్రమే ఉంది. అంటే జాతీయ సగటుతో పోల్చినప్పుడు నాణ్యమైన విద్య అనేది తెలంగాణలో తక్కువగా 8వ తరగతి అభ్యర్థులు తక్కువగా ఉందని చెప్పుకోవాలి. 5వ తరగతి జాతీయ సగటు 54.69% ఉంటే రాష్ట్రంలో మాత్రం 55.67%గా అంటే ఎక్కువగా ఉన్నట్టు. 8వ తరగతి నాణ్యమైన విద్యనేమో భారత్తో పోల్చినప్పుడు తెలంగాణలో తక్కువగా ఉండడం, అదే 5వ తరగతి విద్య నాణ్యమైన విద్యతో పోల్చినప్పుడు మాత్రం జాతీయ సగటు కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నట్టు మనకు ఈ నివేదిక ద్వారా అర్థమవుతుంది. ఇక ఇంకో కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా పోలీస్ కమాండోల బృందం, రాష్ట్రంలో తొలి మహిళా కమాండోల బృందం కరీంనగర్ కమిషనరేట్లో ఆవిర్భవమైంది. 43 మంది మహిళలు నెల రోజుల పాటు ఇజ్రాయెల్ దేశపు యుద్ధ తంత్ర కళ క్రావ్ మగాలో శిక్షణ పొందారు. మార్చి 1న విన్యాసాలు కూడా ప్రదర్శించారు. దీని ప్రధానంగా ఈ క్వశ్చన్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా పోలీస్ కమాండోల బృందం కరీంనగర్లో ఏర్పాటైందిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక మరో కరెంట్ అఫైర్ విషయానికి వస్తే సంతోషకరమైన దేశాల జాబితాలో 140వ స్థానంలో నిలిచింది భారత్. 2019కి గాను 140 స్థానంలో నిలిచింది. 2018లో అయితే 133వ స్థానంలో ఉండే. అంటే సంతోషం అనేది ఇంకా కొంత తగ్గిందనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని దేశాలు సంతోషకరమైన దేశాలు జాబితాలో ముందుకు ఎగబాకడం వల్ల భారత్ వెనుకకైనా పోయి ఉండొచ్చు, లేదా సంతోషంకు సంబంధించిన ప్రామాణిక విషయాలు తీసుకున్నప్పుడైనా ఇది ఇంకా వెనకకు వచ్చి ఉండొచ్చు. అంటే గతంలో 2018లో 133వ స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు 140వ స్థానం, 44 కాదు 40వ స్థానానికి దిగజారిందని చెప్పుకోవాలి. గతంలో మాదిరిగానే మొట్టమొదటి స్థానంలో ఉన్న ఫిన్లాండ్, ఆ తర్వాత డెన్మార్క్ వరుస మరియు ఫస్ట్ సెకండ్ స్థానాలని కైవసం చేసుకోవడం జరిగింది. ఫిన్లాండ్, డెన్మార్క్. ఇంకో కరెంట్ అఫైర్ చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా సౌదీ అరేబియా నిలవగా 2వ స్థానంలో భారత్ నిలిచింది. ఈ నివేదికను స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ 2018 పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో విషయం వెల్లడైంది. 9.5% మేర భారత్ ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్టుగా ఈ సంస్థ వెల్లడించింది. గత ఏడాది 13% దిగుమతులతో ప్రపంచంలోనే నెంబర్ 1గా భారత్ నిలవగా ఈ సంవత్సరం మాత్రం 9.5% ఆయుధాల దిగుమతితో 2వ స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం సౌదీ అరేబియా నిలవడం జరిగింది. ఇంకో కరెంట్ అఫైర్, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి పోషకాహారాన్ని అందించడంలో ఉన్న సమస్యలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన తక్షణ కర్తవ్యాలపై నీతి ఆయోగ్ కొన్ని సిఫార్సులను చేసింది. దాంట్లో భాగంగా వ్యూహ పత్రం పేరు నవీన భారత్ ఎట్ 75 పేరిట ఈ వ్యూహ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. నవీన భారత్ ఎట్ 75 వ్యూహపత్రం పేరిట చేసింది. శిశువు తొలి రోజుల్లో మొదటి 1000 రోజులే కీలకమని, 80% మెదడు ఎదుగుదల ఈ దశలో జరుగుతుందని ఆ పత్రంలో పేర్కొనడం జరిగింది. 40% పౌష్టికాహార లోపం కారణంగానే పిల్లల మరణాలు జరుగుతున్నాయని కూడా తెలపడం జరిగింది. ఇది ఈ వీడియోలోకి సంబంధించిన సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అదేవిధంగా కామెంట్ చేయండి మీకు కావాల్సిన విషయాలని. ఇది నచ్చితే మరిన్ని మంచి వీడియోలు మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.